నమస్తే ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమంలో జ్యోతిష్యపరమైన సమస్యలుంటే నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ విద్యాపాసకులు బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే శర్మ గారు. నమస్కారం అమ్మా. ఇవాళ శుక్రవారం, అంటే ఇంట్లో ఇల్లాలు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలంటారు? చక్కటి ప్రశ్న వేశారండి. జ్యోతిష్యపరంగా కాకపోయినా వాస్తుపరంగా మీకు సమాధానం చెప్పాలి. దీనికి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి చాలామంది ఉంటారు. ఇంట్లో కళ్ళే చల్లాలి, ముందు తుడుచుకోవాలి, దీనికి ఇవన్నీ బోల్డ్ విషయాలు చెప్తారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఆగ్నేయ స్థానం ఉండే శుక్రుడు ఉండే స్థానం అంటారు. వాస్తుపరంగా కూడా ఆగ్నేయ స్థానంలో వంట వండుతారు అనమాట. ఇంటి ఇళ్ళలో ఆగ్నేయ స్థానం ఎంత శుభ్రంగా ఉండగలిగితే, ఎంత వెలుతురు రాగలిగితే, ఆగ్నేయ స్థానం ఎంత పవర్ఫుల్గా దాచుకోగలిగితే ఇంట్లో ఇళ్ళాలే కాదు ఇంటిల్లి పాలైతే ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటాయి. ఈ ఆగ్నేయ స్థానంలో వంట వండడం అనేది ప్రాశస్త్యం వహిస్తుంట. ఆ స్థానంలో ఎప్పుడైతే వంట వండి స్వామివారికి మనం నిత్య నైవేద్యం చేయడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ఇంటి ఇళ్ళకి అన్ని విధాలుగా సుఖం. అయితే ఇక్కడ ఏంటి ఆగ్నేయ స్థానం వండితే వంటిల్లు పెట్టేస్తారు, కానీ దానికి కావాల్సినంత వెలుతురు అన్నది ఇచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అంచేత ఆ వెలుతురు చూసుకుని వాస్తుపరంగా కరెక్ట్గా సెట్ చేసుకోగలిగితే ఆరోగ్యంగా ఇంటిలో ఉండడం జరుగుతుంది. తను చేసే వంట వలన ఇంట్లో ఉన్న అందరికీ ఏంటంటే ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఇళ్లలో ఏంటంటే ఆ వాస్తు ఆగ్నేయంలో అంటే మొత్తం ఇల్లంతా ఒకలాగా ఉన్నప్పటికీ ఆ వంటగదిని మాత్రం శుభ్రంగా దాని వాస్తుపరంగా మనం సెట్ చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే అందరికీ బాగుంటుందని చెప్తామండి. అలాగేనండి. నెక్స్ట్ మనకి ముందుగా కృష్ణవేణి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. కృష్ణవేణి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. చెప్పండి, మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/6/1992. టైమింగ్ అండి? సాయంత్రం 6:20 6:20. ప్లేస్ అండి? హైదరాబాద్ అండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సమస్య ఏంటండి? అదే బాబు ఎట్లా ఉంటుంది ఏంటి, కొంచెం బాబుకి కోపం ఎక్కువ అండి. ప్రస్తుతం ఏం చేస్తున్నారండి మీ అబ్బాయి? బాబు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడండి, సివిల్. ఖచ్చితంగా అండి, శర్మగా తెలియజేస్తారు. అమ్మ, మీ అబ్బాయిది ఇక్కడ రోహిణీ నక్షత్రం అయిందమ్మా. రోహిణీ నక్షత్రం మీ అబ్బాయిది శ్రవణ నక్షత్రం అయిందమ్మా. శ్రవణ నక్షత్రం అయింది, ఇక్కడ మకర రాశి అయింది, లగ్నం కూడా ఇక్కడ వృశ్చిక లగ్నం అయింది మీ అబ్బాయిది. ఈ వృశ్చిక లగ్నంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏ పనిని సాధించాలని, ఎంత దూరం వెళ్ళడానికైనా సాహసంగా ముందుకు వెళ్ళడం చేసే ప్రయత్నంలో సఫలీకృతం అవుతారన్నమాట. ఈ మొండితనం అనేది వృశ్చిక లగ్నానికి మేష లగ్నానికి కొంచెం ఎక్కువగానే ఉంటుందన్నమాట. సో అందువల్ల ఏంటంటే బాబు కొంచెం మొండిగా ఉండడానికి అవకాశం కూడా అదే కనబడుతుంది ఎక్కువగాను లగ్న బలం వలన. తర్వాత ఇప్పుడున్న దశ అంతర్దశ ప్రకారం చూసుకుంటే రాహుదశ నడుస్తుంది. ఈ రాహుదశలో కూడా అంతర్దశ గురు ప్రభావం కనబడుతుందన్నమాట. ఇక్కడ మొండితనం అనేది ధనస్థానంలో ఉన్న స్థితి, రాహు అనే గ్రహం ఉండడం, ఆ రాహు యొక్క మహారదశ నడవడము, ఇవి రెండు కూడా కొంత మొండితనాన్ని చూపిస్తుందన్నమాట. ఇది ఇక్కడ ఏం చేయాలంటే బాబు చేత రాహు గాయత్రి మంత్ర సాధన చేయడం చాలా అవసరం పడుతుందా. ఇక్కడ రాహు గాయత్రి మంత్రం అంటే నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నహు రాహు ప్రచోదయాత్. ఇదేంటంటే ఉదయం లేచి స్నానం చేసుకుని చక్కగా కనీసం ఒక 21 సార్లు చదవమని చెప్పండి, తక్కువలో తక్కువ. ఈ చదివితే ఎవరైనా నీకు ఉద్యోగం కాదు కదా, చదువులో చక్కటి స్థితికి వెళ్తా, ఆలోచన శక్తి బాగుంటుంది అని ఏదో ఒక కథ చెప్పేనే చదివించాలి అబ్బాయి చేత. ఎందుకంటే మొండిగా ఉన్నవాడు ఇది కూడా చదవడానికి మొండిగా ఎక్కుతాడు, నేను చేయను అన్నస్తాడు అనమాట. అందుకోసం అంటే ఆ మొండితనం బయట రావాలంటే ఏదోటి ఇదో కథ చెప్పి చేయాల్సి వస్తుందన్నమాట. అంటే ఈ మంత్రాన్ని చదవడానికి ప్రయత్నం చేస్తూ అబ్బాయికి ఏం చేస్తారంటే కెంపును ఒక రత్నం ఉంటుంది, ఆ రత్నం పెట్టించండి. ఇదేంటంటే శరీరంలో ఉన్న ఉష్ణాన్ని కంట్రోల్ చేసి మనకి ఎంత అవసరం ఉందో అంత ఉష్ణాన్ని ఉంచడానికి ప్రయత్నం చేస్తుందన్నమాట. ఇది ఎలాగంటే ఇప్పుడు చూడండి, వరదలు వస్తున్నాయి, మనం డ్యామ్ కడతాం. డ్యామ్ ఎందుకు కడతామంటే ఊరిలో మునిగిపోకూడదని. డ్యామ్ కట్టిన తర్వాత ఏంటంటే వాటర్ అనేది మనం పొలాలకు ఉపయోగపడడానికి చక్కగా వెళ్తుందన్నమాట. సో ఆ విధంగా ఏంటంటే ఈ కెంపున రత్నం ఏం చేస్తే శరీరంలో ఉన్న ఉష్ణోగ్రత వేవ్స్ అనేది మొత్తం బాడీ లాంగ్వేజ్ ప్రకారం అన్ని వేవ్స్లోనే వెళ్తుంటాయి అన్నమాట. ఆ వెళ్ళే దాన్ని అంటే ఆ వేడిని కంట్రోల్ చేసి ఎంత అవసరం అంత పంపించేదే ఈ రవికి సంబంధించిన కెంపున రత్నం అన్నమాట. ఈ రత్నాలు అన్నీ ఉన్నాయి చూసారండి, ఇవన్నీ అన్నీ అద్భుతంగా చక్కగా పనిచేస్తాయన్నమాట. సరైన రత్నం పెట్టి కూడా చాలా ప్రాశస్త్యం వహిస్తుందన్నమాట. సో ఇక్కడ కెంపున రత్నం పెట్టించడం ప్రయత్నం చేస్తే కంట్రోల్ అవుతుంది, ఆ వేడి ఉష్ణం అంతా కంట్రోల్ అవుతుంది. తర్వాత అనుకున్న స్థాయికి వెళ్ళడానికి కూడా సంపూర్ణ సహకారం చేస్తుందని చెప్పగలుగుతామండి. అలాగేనండి. నెక్స్ట్ కాల్ సురేంద్ర గారు అనంతపురం నుంచి కాల్ చేస్తున్నారండి. సురేంద్ర గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/4/1975. ఓకే, 75. టైమింగ్ అండి? 10:30 AM. ప్లేస్? ప్రొద్దుటూరు. ఏంటండి మీ సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నాను. క్లియర్ గా చెప్పండి ఒకసారి. నేను ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నాను. ఓకే. గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నాను గట్టిగా. ఓకే. మరి సక్సెస్ అవకాశం ఎంత పర్సెంట్ ఉంది? ఖచ్చితంగా అండి, శర్మ గారు తెలియజేస్తారు. ప్రైవేట్ ఫీల్డ్ క్రెడిట్ ఏ విధంగా ఉంటుంది? అయ్యా, మీది ఇక్కడ కృతికా నక్షత్రం అయిందండి.
మేషరాశి అయింది, మొదటి పాదం అయింది కూడా మేషరాశి అయింది. లగ్నం కూడా చూస్తే మిథున లగ్నం అయింది. దశమ క్షేత్రంలో గురు బుధులు కలియక గురుడు క్షేత్రంలో ఉండడం ఇది ఒక రకంగా చెప్పాలంటే గవర్నమెంట్ జాబ్ రావడానికి సంపూర్ణమైన సహకారం కనబడుతుంది. అయితే ప్రస్తుతానికి రాహుదశలోని అంతర్దశ చంద్ర ప్రభావం కనబడుతోందండి. 2014 మార్చ్ 30 నుండి నెక్స్ట్ ఇయర్ మే మధ్యస్థితిలో మీకు అటువంటి అవకాశం ఉంది కాబట్టి గట్టి ప్రయత్నం చేయండి, ప్రాబ్లం లేదు. అయితే ఇంకొక విషయం ఏంటంటే లగ్నంలో శని అనే గ్రహం ఉందండి. ఈ లగ్నంలో శని ఉంటే ఏం చేస్తాడంటే ఏ పనైనా జాప్యం చేస్తాడు, నిదానం చేస్తాడు, ఆలస్యం చేస్తాడు, బద్ధగాన్ని పెంచుతాడు. అంటే ఈ రోజు అవ్వాలనుకున్న పని వారం రోజుల తర్వాత జరుగుతుందన్నమాట. అంత తొందరగా జరుగుతున్న పని కానీ నిదానంగా జరుగుతుందన్నమాట. ఇవన్నీ ఈ లగ్నంలో ఉన్న శని యొక్క ప్రభావం వల్ల జరుగుతుందన్నమాట. అంచేత మీరు డిలే అవుతుంది కదా, కంగారు పడక్కర్లేదు. మీరు చేయవలసిన 2 పనులండి. ఒకటి ఏంటంటే గరుడు పచ్చ అని ఒక రత్నాన్ని మీరు ఉంగరం వేలు పెట్టడం ప్రయత్నం చేయండి. చిటికి వేలు కాకుండా ఉంగరం వేలుకి, చాలామందికి చిటికి వేలు చెప్తుంటాం కానీ మీ విషయానికి వచ్చినప్పుడు మీరు మంచి ఉంగరం వేలు పెట్టడం ప్రయత్నం చేయండి. ఈ పెట్టడం వల్ల ఏంటంటే కొంతవరకు మీ మేధస్సు, మీరు చేసే ఆలోచన శక్తి, చేసే ప్రయత్నాల్లో కూడా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇయర్ మార్చి నుండి మే మధ్యస్థితిలో దానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయని చెప్తామండి. అలాగేనండి. నెక్స్ట్ కాల్ శైలజ గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారండి. చెప్పండి శైలజ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి శైలజ గారు. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/1/1987. 4/1/1987. టైమింగ్ చెప్పండి. 87. ఓకే, టైం చెప్పండి. టైం 10:30 to 12 మధ్యలో అండి. కరెక్ట్ గా తెలియదండి. ఆఫ్టర్నూన్ అండి? 10:30 to ఆఫ్టర్నూన్ అంటున్నా. లేదండి, నైట్. ఓకే అండి. ప్లేస్ అండి? నైట్. ఓకే, ప్లేస్ చెప్పండి. వైజాగ్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ సమస్య ఏంటండి? చెప్పండి శైలజ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. కెరీర్ అండ్ మ్యారేజ్ ఎలా ఉంటుంది? ప్రస్తుతం ఏం చేస్తున్నారండి మీరు? శైలజ గారు చెప్పండి, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి ఏం చేస్తున్నారో చెప్పండి. మీ సమస్య ఏంటో చెప్పండి. అదే జాబ్ చేస్తున్నానండి, ఫ్యాకల్టీగా. ఓకే అండి, శర్మ గారు తెలియజేస్తారు. మీది ఇక్కడ పూర్వభాద్ర నక్షత్రం అయిందమ్మా, కుంభరాశి అయింది. లగ్నం కూడా చూస్తే కన్యా లగ్నం అయింది. ప్రస్తుతానికి శని మహర్దశ నడుస్తుంది, అందులో కూడా అంతర్దశలో రాహుపీడనం ఉందమ్మా. ఈ శని రాహులు కలయికాన్ని కొంచెం మానసిక ఒత్తిడి ఎక్కువ తీసుకురావడమే, చేసే ఉద్యోగంలో కూడా అలసట ఎక్కువ ఉండడము, పని ఎక్కువ ఉండడము, దీనివల్ల అనుకున్న పనుల్లో కూడా సాటిస్ఫాక్షన్ అనమాట, ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. డిస్సాటిస్ఫాక్షన్తో మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇది ప్యాషన్ ప్రొఫెషన్ ఒకటైతే అద్భుతంగా ఉంటుందంట జీవితంలోని. అంటే మన యొక్క అలవాట్లు కానీ మన యొక్క హాబీస్ ఏవైతే ఉన్నాయో అదే ప్రొఫెషన్గా మనం తీసుకుని జీవితం ముందుకు వెళ్ళగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంటారు. కానీ మీ జీవితంలోకి వచ్చిందంటే మీరు ఏదో చేయాలి కదా చేస్తున్నట్టుగా ఉంటుంది తప్ప ప్రత్యేకమైన స్థితిలో మాత్రం ఇక్కడ కనిపించట్లేదు. ఈ పీడనం అనేది 2015 మే వరకు ఉందమ్మా. లైఫ్ సెటిల్మెంట్స్, మీ వివాహ విషయం ఇవన్నీ కూడా 2015 మే తర్వాత సంపూర్ణంగా మంచి బలాన్ని ఇస్తున్నారు కాబట్టి అక్కడ శుభగడియలు ప్రారంభమవుతాయని చెప్పగలుగుతాము. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ ప్రసన్న గారు జగ్గైపేట నుంచి కాల్ చేస్తున్నారండి. ప్రసన్న గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి ప్రసన్న గారు. మా పాప గురించి. ఓకే చెప్పండి, మీ అమ్మాయిది డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/2/91. 28/2/91. టైమింగ్ అండి? టైము తెల్లవారుజామున 3:28 3:28. ప్లేస్ అండి? ఖమ్మం జిల్లా పైనంపల్లి అండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సమస్య ఏంటండి? బీటెక్ అయిపోయింది. పాపకి పెళ్ళ జాబ్ అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్రస్తుతం ఏం చేస్తున్నారండి మీ అమ్మాయి? బీటెక్ అండి, వచ్చే నెల ఏప్రిల్తో అయిపోతుందండి. ఓకే అండి, శర్మ గారు తెలియజేస్తారు. మీ అమ్మాయిది ఇక్కడ మఖా నక్షత్రం అయిందమ్మా, సింహరాశి అయింది. లగ్నం కూడా చూసుకుంటే ఇక్కడ ధను లగ్నం అయిందమ్మా. ఈ ధను లగ్నం నడుస్తుంది కూడా శుక్రమహాదశ నడుస్తుంది. మీ అమ్మాయికి ఇంకొంచెం ఫర్దర్ స్టడీస్ జాబ్స్ కోసం ప్రయత్నం చేయండి. ప్రస్తుతం వివాహ గడియలు అయితే ఇంకా రాలేదు. 2016లో కనబడుతున్న వివాహ గడి ఫిబ్రవరిలోని. అంచేత ఆ ప్రయత్నంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయించండి. తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే కనకపుష్యరాగం రత్నాన్ని పెట్టించడం గురు బలాన్ని పెంచడానికి. ఇక్కడ కొంచెం దోషం కూడా చిన్న కనబడుతుంది, కుజుడికి దోషం కూడా కనబడుతుంది కాబట్టి ఈ గురువు ఒక సంబంధించిన కనకపుష్యరాగం రత్నం పెట్టడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిత్య ఆరాధన చేయించిన ప్రయత్నం చేయండి. ఈ రెండింటి ప్రభావం అంటే వివాహానికి కొంచెం డిలే ఉంది. అంటే ఈ డిలే సమయంలో ఫర్దర్ స్టడీస్ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతామని చెప్పుకెళ్తాము. అలాగేనండి. నెక్స్ట్ కాల్ శ్రీవల్లి గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారండి. శ్రీవల్లి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. చెప్పండి, మీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/11. ఓకే. 1990. 1990. ఓకే, టైమింగ్ అండి?
1:15 అండి. మధ్యాహ్నం అండి, రాత్రి అండి? మార్నింగ్ అండి. అంటే ఇప్పుడు 16th అండి, 17th వస్తుందండి డేట్? 16th వస్తుంది. ఓకే, ప్లేస్ అండి? విశాఖపట్నం. విశాఖపట్నం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సమస్య ఏంటండి? అంటే అమ్మాయి గవర్నమెంట్ జాబ్స్ కి ట్రై చేస్తుంది, వచ్చే ఛాన్స్ ఉందా, అండ్ మ్యారేజ్ ఎప్పుడు చేయాలి? ఓకే, ప్రస్తుతం ఏం చేస్తున్నారండి మీ అమ్మాయి? బీటెక్ కంప్లీట్ అయిపోయింది, జాబ్ ట్రయల్స్ లో ఉన్నారు. ఓ, ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఎవరు సజెస్ట్ చేశారని కనకపుష్యరాగం ఉంగరం పెట్టామండి. ఒకసారి అది గురువు గారిని అడుగుతారు. తప్పకుండా అండి, శర్మ గారు తెలియజేస్తారు. అమ్మ మీది ఇక్కడ అమ్మాయిది స్వాతి నక్షత్రం అయిందమ్మా, తులారాశి అయింది. లగ్నం కూడా చూస్తే ఇక్కడ సింహ లగ్నం అయింది. గవర్నమెంట్ జాబ్ కోసం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ కనబడుతుందమ్మా బాగా. నేను ప్రస్తుతానికి గురు మహాదశ నడుస్తుంది, అందులో కూడా చంద్రుడి యొక్క ప్రభావం కనబడుతుంది. ఈ గురు చంద్రుల కలయిక అనేది గజకేశ్వరి యోగం అంటారు. ఈ లగ్నానికి ఈ యోగం ఉందన్నమాట. ఈ రెండింటి కలయిక అనేది ఒక 16 నెలలు ఉంటుందన్నమాట. సుమారుగా ఆల్రెడీ స్టార్ట్ అయింది, 2013 అక్టోబర్ వరకు ఉందమ్మా ఈ యోగము. తర్వాత గురుమంగళ యోగము ఇంకొక యోగం ఉంది. ఈ రెండు కంటిన్యూస్గా వస్తుంది అమ్మాయికి. అంటే 2014 సెప్టెంబర్ వరకు ఈ 2 యోగాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఎవరు మీకు సజెస్ట్ చేశారన్నారు కనకపుష్యరాగం అనేది, అది దాంతోపాటు కెంపు కూడా పెట్టుకోండి. 2 పెట్టడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. లగ్న బలం పెంచడానికి కెంపుని కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. అది కనీసం 3.5 క్యారెట్స్ పెట్టించండి. నిత్యము గురు మంత్ర సాధన చేయమని చెప్పండి. గురువు ఎవరినైతే భావిస్తారో, అంటే ఏ దేవతనైతే భావిస్తారో ఆ దేవత యొక్క మంత్రాన్ని నిత్యం రోజు కనీసం ఒక 10 నిమిషాలైనా ధ్యానంలో కూర్చొని ఆ మంత్రాన్ని చేయడం ప్రయత్నం చేస్తే ఈ సక్సెస్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి ప్రయత్నించండి, బాగానే ఉంటుంది. అయితే ఇక్కడ జాతకానికి ఎటువంటి దోషం లేదు. గవర్నమెంట్ జాబ్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది 2014 సెప్టెంబర్ లోపు చెప్పగలుగుతాము. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ మనకి అనిల్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. అనిల్ కుమార్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకున్నా అండి. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/4/1977. 24/4/1977. టైమింగ్ చెప్పండి. రాత్రి 1 గంట. ఓకే అండి. ప్లేస్ అండి? విజయవాడ. తెల్లవారితే 25 అండి. తెల్లవారితే 25 అండి, 24 అండి? తెల్లవారితే 24 గంట. 24. ఓకే అండి. ప్లేస్ విజయవాడ. మీ సమస్య ఏంటండి? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఉద్యోగంలో స్థిరత్వం లేదు. ఓకే, ప్రస్తుతం ఏ ఉద్యోగం చేస్తున్నారండి? వాళ్ళ మెడిక్లెయిమ్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాండి, ప్రైవేట్ జాబ్. ఓకే ఓకే అండి, శర్మగా తెలియజేస్తారు. ఏమిది ఇక్కడ ఆరుద్ర నక్షత్రం అయిందండి, మిథున రాశి అయింది. లగ్నం కూడా చూసుకుంటే ఇక్కడ మకర లగ్నం. ప్రస్తుతానికి శని మహాదశ నడుస్తుంది. ఈ శని మహాదశలో కూడా అంతర్దశ బుధుడి ప్రభావం కనబడుతుందండి. మీరు ఉద్యోగం అనే కాకుండా ఫ్రీలాన్స్గా కొన్ని యాక్టివిటీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే నిత్యం ఏదో ఒక ఆదాయం వచ్చేటట్టుగాను ఒక ఇండివిజువల్ సెల్ఫ్ మేడ్ మ్యాన్గా స్వతంత్రంగా బతకడానికి చేసే వ్యాపార గుణాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఏదో ఒక చిన్న వర్క్ చేయడం, ఫ్రీలాన్స్ కానీ లేదా లైజనింగ్ వర్క్స్ కానీ అటువంటి చేయడానికి కూడా ప్రయత్నించండి. ఉద్యోగంతో పాటు ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ అటువంటి అవకాశం కనబడుతుంది. బుధుడికి సంబంధించిన పచ్చాన రత్నం పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మేధస్సు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీ మేధస్సు అనేది మీకు ఉపయోగపడట్లేదు. ఇక్కడ మీకు ఉపయోగపడాలి, మీ జీవితంలో ముందుకు రావాలి. దానికి మీరు ఏంటంటే బుధుడికి సంబంధించిన గరుడు పచ్చని రత్నం మీరు పెట్టుకోవడం ప్రయత్నించండి. చిటింగ్ వేలు కనీసం 4 క్యారెట్స్. దాని ప్రభావం ఫలితాలు బాగుంటాయి. 2014 ఏప్రిల్ కల్లా స్థిరత్వం ఏర్పడుతుందని చెప్పగలుగుతామండి. అలాగేనండి. నెక్స్ట్ కాల్ సూర్యకుమారి గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారండి. చెప్పండి సూర్యకుమారి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గురువు గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా. మా మేనల్లుడు కొడుకు ఉన్నాడండి. మా మేనల్లుడు కొడుకు మరువాడ వినీత్ కుమార్ అండి. మరువాడ వారు మీరు? మరువాడ వినీత్ కుమార్. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 29/6/99. టైమింగ్ అండి? టైమింగ్ రాత్రి 2:01 అండి. ప్లేస్ అండి? ప్లేస్ బిలాయ్ అండి, ఛత్తీస్గఢ్. ఓకే ఓకే అండి. సమస్య ఏంటి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సమస్య అబ్బాయికి చదువు ఎందు ఇంట్రెస్ట్ వస్తుందా లేదా, చదువు సరిగా చదవట్లేదు. అది అంటే ఇప్పుడు డేట్ తెల్లవారితే 30వ తారీఖు వస్తుందండి, 29వ తారీఖు వస్తుందండి? 30 వస్తుందండి. 30 వస్తుంది. ఓకేనండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు అబ్బాయి? అబ్బాయి 6th క్లాస్ చదువుతున్నాడండి. 6th క్లాస్ చదువుతున్నాడు. ఓకేనండి, తప్పకుండా శర్మ గారు తెలియజేస్తారు. అమ్మా మీ మనవాడ చెప్పారు ఏదో పూర్వాషాఢ నక్షత్రం అయిందమ్మా. అయింది పూర్వాషాఢ నక్షత్రం, ధనుర్రాశి అయింది. లగ్నం కూడా మనం చూసుకుంటే ఇక్కడ మేష లగ్నం అయింది. లగ్నంలో గురు శనుల యొక్క ప్రభావం కనబడుతుంది. భాగ్యంలో చంద్రుడి యొక్క ప్రభావం కనబడుతుంది. చక్కగా ఉందండి.
భాగ్యస్థితిని బట్టి మనిషి యొక్క జీవితంలో చదువు ఏ విధంగా ఉంటుందో చెప్తాం. అదేవిధంగా ధనస్థానాన్ని బట్టి అంటే సెకండ్ హౌస్ని బట్టి దాన్ని బట్టి కూడా మనం చెప్పడానికి అవకాశం అనమాట. ఈ రెండింటి ప్రకారం మనకు చదువు ఏ స్థాయికి వెళ్తామని చెప్తామన్నమాట. సో భాగ్యంలో చంద్రుడు ఒక యోగంగా చెప్తాము, భాగ్యంలో గురుడు యొక్క దృష్టి ఉండడం చాలా అద్భుతంగా ఉంది. అయితే లగ్నంలో గురు శనులు కలిసి ఉండడం కొంతవరకు జాప్యం కూడా జరుగుతాయి. అంటే చదువు మీద పెడితే దృష్టి సక్సెస్ అవుతాడు, పెట్టడానికే శనిగాడు పెట్టనివ్వకుండా ఏడిపిస్తుంటాడు అనమాట. ఇక్కడ జరిగే సంఘటన అదే, అంతకన్నా ఇంకేం లేదమ్మా, భయపడక్కలేదు ఏమీను. చిన్నపిల్లడు అయినప్పటికీ ప్రస్తుత దశ ప్రకారం చూసుకుంటే చంద్రమా దశ నడుస్తుంది. అందులో కూడా ఏంటంటే శని యొక్క అంతర్దశ నడుస్తుంది అనమాట. సో శని యొక్క అంతర్దశ వెళ్ళిన తర్వాత నుండి చదువులో కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది కూడాను. ఇక్కడ ఏంటంటే శనికి 2014 జూలై వరకు ఉంది కాబట్టి కొంచెం ఇబ్బందికరం ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే చిన్న మంత్రం చెప్తాను, పిల్లవాడికి చదివించండి, చదువుతో బాగా చక్కగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓం గం ఐం గణపతియే నమః. ఓం గం ఐం గణపతియే నమః. ఈ గమ్ అనేది గణపతి బీజాక్షి మంత్రం, అంటే మనసు కాన్సన్ట్రేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఐం అనేది సరస్వతి బీజాక్షి మంత్రం, జ్ఞాన సంపదిస్తుంది. నమః ఈ మంత్రాన్ని చక్కగా రోజు ఉదయం లేచి చదవడం, స్నానం చేసిన తర్వాత దేవుడి దగ్గర కూర్చొని చదవమని చెప్పండి. ఆ తర్వాత తెలియకుండానే ఆటోమేటిక్గా తన మనసు అంతా చదువు మీద కాన్సన్ట్రేషన్ మంచి స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పుకుంటాము. అలాగేనండి. నెక్స్ట్ కాల్లో లక్ష్మీ ప్రసన్న గారు జగ్గాపేట నుంచి కాల్ చేస్తున్నారండి. చెప్పండి లక్ష్మీ ప్రసన్న గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప అండి, మా లక్ష్మీ ప్రసన్న అంటే మా పాప అండి. ఓకే ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీ అమ్మాయిది. డేట్ ఆఫ్ బర్త్ 28 ఫిబ్రవరి 1995 మేడం. 28/2/95. టైమింగ్ చెప్పండి. 1995. టైమింగ్ చెప్పండి. అదే ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, మ్యారేజ్ ప్రపోజల్. ఓకే, టైమింగ్ చెప్పండి. టైం అండి శుక్రవారం మంగళవారం 3:30 అండి. ఉదయం అండి? అదే మంగళవారం 12 అండి టైం సార్. ఓకే అండి. ప్లేస్ అండి? ఉదయం మధ్యాహ్నం. ప్లేస్ దగ్గర ముస్టికోన్ మధ్యాహ్నం అండి? 12 గంటలు మధ్యాహ్నమా? నైట్ 12 మేడం. నైట్ 12 అంటే 29 వస్తుంది. ఓకే, అంటే 28 వస్తుంది. 28 వస్తుంది. ఓకే ఓకే అండి. ప్లేస్ అండి? ప్లేస్ ఖమ్మం జిల్లా అండి. ఖమ్మం జిల్లా. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, మీ సమస్య ఏంటండి? అదే మా పాప ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, మ్యారేజ్. ప్రస్తుతం ఏం చేస్తున్నారండి మీ అమ్మాయి? ఏది బిఎస్ చేస్తుందండి, అగ్రికల్చర్ బిఎస్. ఓకే ఓకే, డెఫినెట్గా అండి శర్మ గారు తెలియజేస్తారు. మీ అమ్మాయి ఇక్కడ శ్రవణ నక్షత్రం అయిందండి, మకర రాశి అయింది. లగ్నం కూడా చూస్తే వృశ్చిక లగ్నం. లగ్నం గురు ప్రభావం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ దోషం అన్నది కుజుడి యొక్క దోషం అయితే, కుజుడు కర్కాటకం నీచస్థితిలో ఉన్నప్పటికీ గురుడి యొక్క విశేషమైన దృష్టి పడడం వల్ల ఆ దోషం నశింపజేసిందని చెప్పడానికి అవకాశం ఉందండి. ప్రస్తుతానికి రాహుదశ నడుస్తుంది, అందులో కూడా అంతర్దశలో కేతు ప్రభావం ఉంది. 2013 అక్టోబర్ వరకు ఉంది కాబట్టి రాహుకేతువులకు ప్రత్యేకంగా పూజ చేయించడానికి ప్రయత్నించండి. ఇంట్లో చక్కగా రాహుకేతువులకి కుజుడికి ముగ్గురికి కలిపి జపము, తర్పణము, హోమము, సమారాధన ఈ 4 కలిపి చేసి చక్కగా ఇంట్లోనే చేసి అత్యధిక ప్రసాదాలు మీ అమ్మాయికి ఇవ్వడానికి ప్రయత్నించండి. అక్టోబర్ తర్వాత మంచి సవ్యమైన స్థితి కనబడుతుంది. ఆ తర్వాత వివాహానికి అనే విధమైన అనుకూలత ఉంది. 2016 అక్టోబర్ లోపల వివాహం జరుగుతుందని చెప్పగలుగుతామండి. నెక్స్ట్ కాలర్ శ్రీదేవి గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారండి. శ్రీదేవి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదేనండి, మా అమ్మాయి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం. అమ్మాయి పేరు శిరీష. ఓకే అండి. శిరీష, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 31/7/1983 అండి. 1983. టైమింగ్ అండి? తెల్లవారుజామున 3:15 కండి. 3:15 అంటే 31 తారీఖే వస్తుందా అండి? 31తో వస్తుందండి. ప్లేస్ అండి? శనివారం వస్తుందా, ఆదివారం వస్తుందండి? చెప్తారండి. ప్లేస్ చెప్పండి. ఏంటండి? ప్లేస్ చెప్పండి. ప్లేస్ వైజాగ్ అండి. ఓకే అండి. సమస్య ఏంటి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే వివాహం కోసం ఎదురు చూస్తున్నాము, ఎలాంటి వాడు వస్తాడు, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది తెలుసుకుందామండి. ఏం చేస్తున్నారండి మీ అమ్మాయి ప్రస్తుతం? మా అమ్మాయి ఇంటర్ అయిపోయి ఇంట్లోనే ఉంటున్నారండి. తప్పకుండా అండి శర్మ గారు తెలియజేస్తారు. అమ్మ మీ అమ్మాయిది ఇక్కడ శనివారం ఆదివారం ఉన్నారు. ఆదివారం పుట్టింది మీ అమ్మాయి. ఇక్కడ రేవతి నక్షత్రం అయింది, మీనరాశి అయింది. లగ్నం కూడా మిథున లగ్నం అయింది. లగ్నంలో కుజుడు యొక్క ప్రభావం ఉందమ్మా. అంటే దోషం ఉంది. కుజ దోష నివారణ చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. ఇక్కడ నిత్యము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన నిత్యం చేయవలసి వస్తుంది. ఇక సప్తంలో కూడా కుజుడు యొక్క దృష్టి పడింది కాబట్టి కొంతవరకు వివాహ విషయంలో కూడాను జాప్యం జరగడం, తర్వాత వివాహ విషయంలో కూడాను కొంతవరకు వైవాహిక జీవితం ఇబ్బందికరమైన స్థితి అని చెప్పడానికి అవకాశం ఉంది. కొన్ని దోషాలకి ఏంటంటే ఎన్ని పూజ చేసినా కూడా ఫలితం అనేది ఎక్కువగా కనిపించదండి. కారణం అంటే సరిగ్గా లగ్నంలో ఉండడము, సప్తమ భావాన్ని చూడడము, తర్వాత సప్తమ భావం మీద శని యొక్క దృష్టి పడ్డాము, కుజ శని యొక్క వైపరీత్యం అక్కడ ఉండడం, ఇవన్నీ ఏం చేస్తాయంటే
వివాహం అనేది ఎందుకు జరిగిందా అని కూడా తెలియదు అనమాట. ఆ జరిగింది అనేది అందులో ఆనందకరమైన స్థితి అనేది చాలా తక్కువగా కనబడుతుంది అనమాట. అంచేత నిత్యము మన వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా అయితే ఆరాధన అంటే మన ఇంటి ఎలువెలుపుగా పూజ చేస్తామో అదేవిధంగా అమ్మాయి చేత ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం అనేది చాలా ప్రాశస్యం వహిస్తుంది. ఆ విధంగా చేయించండి. ప్రస్తుతం శుక్రమహాదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశలో రాహు పీడనం కనబడుతుంది. అంచేత సుమారుగా 2015 జనవరి లోపల వివాహం జరుగుతుంది. అయితే ఏంటంటే వివాహ జీవితం మాత్రం అంత చెప్పుకోదగా లేదు కాబట్టి ఈ ప్రయత్నం చేయండి, బాగుంటుంది. తర్వాత చేతికి ఒక గరుడు పచ్చని రత్నం కూడా పెట్టడం ప్రయత్నించి మనిషి యొక్క ఆలోచనలో ఒక స్థిరత్వం ఉండడానికి అవకాశం ఉంటుంది చెప్పగలుగుతామండి. నెక్స్ట్ కాలర్ మధుబాబు గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారండి. చెప్పండి మధుబాబు గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి, నా పేరు మధుబాబు అండి. నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/3/1979 అండి, ఉదయం 8:30 ఉదయం 8:30 9/3/79 ఉదయం 8:30 ప్లేస్ అండి? విజయనగరం జిల్లా అండి, పార్వతీపురం. ఓకే అండి, సమస్య ఏంటి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే నా గురించి ఏంటండి, కొద్దిగా అంటే ఎప్పుడు స్థిరత్వం ఉండదు, ఎప్పుడు జాబ్లు అది తిరుగుతూనే ఉంటాం అనమాట. ప్రస్తుతం ఏం చేస్తున్నారండి? కంపెనీలో జాబ్ చేస్తున్నాను. తప్పకుండా అండి, శర్మ గారు తెలియజేస్తారు. ఇది ఇక్కడ పునర్వస నక్షత్రం ఏంటండి. పునర్వస నక్షత్రం 4వ పాదం అయింది కాబట్టి కర్కాటక రాశి అయింది. లగ్నం కూడా చూసుకుంటే ఇక్కడ మీన లగ్నం అయిందండి. అయితే ఇక్కడ జాబ్కి దశమ క్షేత్రాధిపతి గురుడు చక్కటి స్థితిలో ఉన్న పంచమ స్థానంలో చాలా బాగానే ఉన్నాడు. మరి మీరు జాబ్ సరిగ్గా లేదనడానికి కారణం ఏంటంటే ఇక్కడ దశ బుధుడి యొక్క మహారదశ నడవడం, అందులో కూడా అంతర్దశలో ప్రస్తుతానికి ఏంటంటే గురు ప్రభావం కనబడుతుంది. 2013 జూలై తర్వాత మీకు స్థిరత్వం ఏర్పడడానికి అవకాశం ఉంది. కారణం ఏంటి, 2001 నుండి కూడా ఈ బుధుడి యొక్క మహారదశ ఈ లగ్నాన్ని సపోర్ట్ చేయదండి, నీచ స్థితి మరవడికి. అంచేత ఏంటంటే ఈ 2001 నుండి మీరు అలా పర్యటిస్తూనే ఉన్నాడు. అంటే ఆల్మోస్ట్ 12 ఇయర్స్ నుండి ఈ సమస్య మీకు ఉందండి. ఇవాళ కాదు, నిన్నటి కాదు, 12 ఇయర్స్ నుండి ఉంది. అయితే జూలై తర్వాత ఒక మంచి మార్పు వస్తుంది. దానికి గట్టిగా మనం బలంగా నిలబడడానికి ప్రయత్నం చేయగలిగితే మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా ముందుకు అవకాశం ఉంది. మీరు కెంపును ఒక రత్నం పెట్టుకోవడం ప్రయత్నించండి, ఇది మీకు చాలా బలాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇదేంటంటే కెంపున రత్నం ఆదివారం పూట రవివార సమయంలోని సూర్య ఆరాధన చేస్తూ, మీరు పార్వతీపురంలో పుట్టి ఉన్నారు కాబట్టి అరసవెల్లి చాలా దగ్గర కాబట్టి అక్కడికి అరసవెల్లి వెళ్ళి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని ఆదివారం పూట ఉదయం పూట స్వామివారి ముందు పెట్టి అవి దాన్ని కుంకుమార్చన చేసి మీరు పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. అటువంటి రత్నాన్ని అది నిత్యము కనీసం నెలకు ఒకసారి అయినా సరే సూర్యనారాయణమూర్తి యొక్క దర్శనం చేసుకోవడం కూడా ప్రయత్నం చేయండి. అక్కడ ఈ సూర్య బలంతోనే మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అటువంటి ప్రయత్నం చేయండి. జూలై తర్వాత మంచి రోజులు మీకు వచ్చాయని చెప్పగలుగుతామండి. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ శ్రీశాంత్ గారు ఆదిలాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. శ్రీశాంత్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి శ్రీశాంత్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం ప్రశాంత్. మేడం ప్రశాంత్, ఓకే ఓకే అండి, చెప్పండి. అయితే నేను 6/7/88 మేడం నాది డేట్ ఆఫ్ బర్త్. 6/7/88 టైమింగ్ అండి? పొద్దున 5:30 మేడం. ఉదయం 5:30కి. ప్లేస్ అండి? ప్లేస్ మంచిర్యాల అండి, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ మంచిర్యాల. ఏంటండి మీ సమస్య ఏంటి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబ్ కు ట్రై చేసిన గవర్నమెంట్ జాబ్ కోసం ఇంకా ఏం రిజల్ట్ రాలేదు మేడం. ఇట్లా మ్యారేజ్ కూడా పోస్ట్ పోన్ అవ్వకుండా వస్తుంది. ఓకే, ప్రస్తుతం ఏం చేస్తున్నారండి? ప్రస్తుతం డిగ్రీ అయిపోయింది మేడం, ఖాళీగానే ఉంటున్నా. ఏది చేయాలన్నా నాకు సరిగా కావట్లేదు. తప్పకుండా అండి, శర్మ గారు తెలియజేస్తారు. ఇది ఇక్కడ ఉత్తరాభాద్ నక్షత్రం అయిందండి, మీన రాశి అయింది. లగ్నం కూడా చూస్తే మిథున లగ్నం, లగ్నంలో రవి ప్రభావం కనబడుతుంది బాగా. ప్రస్తుతానికి కేతు మహాదశలో కూడా అంతర్దశ ఇక్కడ చూసుకుంటే గురు ప్రభావం, రాహు యొక్క పీడనం మార్చి 24 వరకు ఉంది, అంటే రేపటి వరకు ఉంది. ఆ తర్వాత నుండి గురుడు యొక్క ఎంట్రీ అవుతాడనమాట. ఈ కేతు ప్లస్ రాహు యొక్క దశ అంతర్దశల వల్ల మీకు ఈ మానసిక ఆందోళన ఎక్కువగా కనబడుతుందండి. అంతకుముందు కూడా కుజుడు ఉన్నాడు కాబట్టి సుమారుగా 2011 మార్చి నుండి మీ జీవితంలో ఎదుగుదల లేకుండా ఏం చేసినా సక్సెస్ఫుల్ లేకుండా ఉన్నది. ఈ మార్చి 24 తర్వాత మంచి రోజులు వచ్చినట్టుగా కనబడుతుంది ఇక్కడ జాతకంలోని. అంటే ఒక 2 రోజుల తర్వాత మంచి రోజులు వచ్చినట్టు ఇక్కడ. అయితే ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే కొంతవరకు గోసేవ చేసుకోవడం ప్రయత్నించండి. ఇక్కడ కొంచెం దోషం కూడా ఉంది. 12th హౌస్ అంటే 12వ ఇల్లు, వ్యయ స్థానం, ద్వాదశ భావంలో 3 గ్రహాల యొక్క కూటమి మీకు సంపూర్ణంగా ఎదుగుదల లేకుండా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి దీనికి పరిహారం ఏంటంటే గోసేవ చేసుకోవడమే. గోసేవ కనీసం ఒక 11 రోజులు కంటిన్యూస్ చేయడం ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మీరు మిథునకు సంబంధమైనటువంటి గరుడు పచ్చని రత్నాన్ని పెట్టుకోవడం ప్రయత్నించండి. ఈ రెండింటి ప్రభావం సక్సెస్ లైఫ్లో ఉండే అవకాశం ఉంది. తర్వాత మీరు వివాహ విషయం అడిగారు. వివాహ విషయానికి మొత్తం దోషం అయితే ప్రత్యేకంగా ఏమీ లేదండి. వివాహం కూడా మీకు ఏంటంటే ఇప్పుడు మంచి గడియలు రాక ఇవి జరిగింది అంతే తప్ప ఇంకేం దశలు ఇప్పుడు అనుకూలత మొదలైంది కాబట్టి 2015 ఏప్రిల్ లోపల వివాహం జరుగుతుందని చెప్పగలుగుతామండి. అలాగేనండి, ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమంలో సందేహాలు నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అండి. ఇదండి ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమం. తిరిగి రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.